ఇంకా పార్టీ ఆవిర్భావం 25వ తారీఖు ఉన్నది. పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ పేరు ఏమొస్తుందో ఆ తర్వాత మన జాగృతి పార్టీ గురించి ఇంకా అంటే కాంగ్రెస్ కు అప్పుడైనా కొంచెం బుద్ధి వస్తుందేమో. ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటారు వెనుక గుంటలు ఉన్నట్టుంటే ముందు నట్టే వాళ్ళకు నడవనీయకుంటే ఎవరైనా అదే మాట మాట్లాడతారు. వెనుక ఉన్న వాళ్ళు కరెక్ట్ లేకుంటే ఇప్పుడు నేను లీడర్ నా వెనుక ఉన్న వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయకుంటే నేను ఫెయిల్ అవుతా. అదే రకంగా ఈ రోజు కవితక్క ఆమె కరెక్ట్ వెళ్ళింది మహిళా బిల్ అని చెప్పేసి ఈ రోజు మహిళల కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, మన పేద బీద బిక్కి వర్గాల కోసం అందరి కోసం ఆమె ఈ రోజు పోరాటం చేస్తుంది. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా ముందుకు పోనీయాలి. కానీ వీళ్ళు ఎంత అంటే ఇప్పుడే భయపెట్టించి ఆమె పార్టీ ముందుకెళ్ళలేదు, ఆమె ఏం చేయలేదు అంటే ఈ రోజు భయపడి ఆగిపోతుందని జనాలు అట్లా చెప్తున్నారు తప్ప ఆమెది మామూలు పోరాటం ఉండదు. ఈ వచ్చే 29లో అప్పుడు తెలుస్తుంది కవితక్క గారు ఏంది, ఆమె పోరాటం ఏంది. ప్రతి మహిళలకు అవేర్నెస్ వస్తుంది జనాలలో. ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్న కావచ్చు, బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ఈ రోజు రేపు అందరూ ఒక పక్కకే అవుతారు. కవితక్క గారు ఖచ్చితంగా 29లో సీఎం అవుతారు. కవితక్క గారిని సీఎం చేసుకుంటాం, తప్పకుండా చేసుకొని మనం అనుకున్న ఆ ఆశయాలు మొత్తం తప్పకుండా నెరవేర్చుకుంటామని మేము ఈ రోజు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా మాతో పాటు తండాలుగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తాము, అన్ని వర్గాలను ఒకటి చేస్తాము. తప్పకుండా ఈ పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము. చేసి ఖచ్చితంగా కవితక్క గారిని మేము గెలిపించుకొని సీఎం చేసుకుంటాం. జై కవితక్క, జై జాగృతి, జై తెలంగాణ.